గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఈరోజు ప్రధాన ప్రతికొచ్చిన వార్త గురించి ఇక్కడ మనం విశ్లేషించడం జరుగుతుంది. సో ఈ వాతావరణంగా జనరల్గా మన స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇవి స్టాక్స్ ఓపెన్ అయ్యేటప్పుడు 3 to 5% అబోవ్ ఓపెన్ అయితే మనకు కొద్దిగా దూరం కూడా మంచిది. ఎందుకంటే ట్రాప్ అయిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇవి వాతావరణం బట్టి కాకుండా కూడా మనము టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. టెక్నికల్ లెవెల్ బాగుందా లేవదో అప్పుడే కొనడానికి ప్రయత్నించాలి. సో వార్తలు కూడా ముందు భవిష్యత్తు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, అది కూడా గమనించండి. సో ఈనాడులో మొదటి వార్త వచ్చింది వేదాంత గురించి. డిమెర్జ్ అప్రూవ్ అయినట్టు మన షేర్ హోల్డర్స్ ఆల్మోస్ట్ అందరూ అప్రూవ్ చేశారు. సో దీని మూలంగా ఈ షేర్లు త్వరలో ఈ షేర్లు 4 కంపెనీగా విడబోతున్నాయి. ఒకటి అల్యూమినియం కంపెనీగా, స్టీల్ అండ్ గ్యాస్, పవర్ అండ్ ఐరన్ స్టీల్. సో ఈ షేరు ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం గుర్తించండి. సో ఈ షేరుకు ఎవరికైతే ఉంటారో వారికి 4 షేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో పిఎన్బి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేట్ను తగ్గింపు వచ్చింది హోమ్ లోన్స్ తదితర లోన్ల పైన. సో దీని మూలంగా దీని ప్రభావం ముందు వాళ్ళకు రెవెన్యూ పెరిగి ఇన్కమ్ పెరిగి వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో దీని మూలంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఈ మధ్య ఆర్బీఐ బ్యాంకు రెపో రేటు తగ్గించడం మూలంగా వీళ్ళు డిసిషన్ తీసుకున్నారో అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము హైడ్రో పవర్కి సంబంధించిన ఫర్మ్ ఎస్బీఐకు దాని టు ఎక్స్పాండ్ ఇస్ కోల్ ప్రాజెక్ట్ ఇన్ బీహార్ అని వార్త వచ్చింది. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఇది కూడా ఒక ఫండమెంటల్ మంచి కంపెనీగా గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద పిరమిడ్ ఫార్మా ఉంది. పిరమిడ్ ఫార్మా కూడా మనం చాలా వార్తల్లో చెప్పుకున్నాము. ఈ షేర్ మధ్యలో చాలా పెరిగి మరి తగ్గింది, మళ్ళీ పుంజుకుంటుంది. సో ఇది ఒక పిరమిడ్ గ్రూప్కు సంబంధించిన కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారము ఐజీఎల్ మీద ఇచ్చారు. వాళ్ళ బ్రోకర్ కాల్ కింద 203 ఉంది ఐజీఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్. అండ్ బ్రోకర్ కాల్ కింద కూడా లోమాక్స్ ఆటో టెక్నికల్ ఉంది. ఇవి టెక్నికల్గా ఉన్నాయి కాబట్టి బిజినెస్ లైన్ వాళ్ళు దీన్ని ఇచ్చారు. సో మనం కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు వాటి యొక్క లెవెల్స్ చూద్దాము. ఆ లెవెల్ని బట్టి మనం కొట్టడానికి ప్రయత్నించాలి. ఇందులో టీవీఎస్ మోటార్ ఒక కొత్త వెహికల్ని లాంచ్ చేస్తుంది. 1.35 lakhs ద నెక్స్ట్ షోరూము. సో దీని మూలంగా ఈ కంపెనీకి ముందు రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్ టైం ప్రకారము బుల్లిష్ షేర్ కింద దివ్యాన్ ఇంటర్నేషనల్ గత 2 రోజుల నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, పెరుగుతుంది. సో ఎప్పుడైతే బుల్లిష్గా ఉంటుందో అప్పుడు మనం కొని మన బేరిస్ పోయే లోపల దాన్ని అమ్ముకొని లాభాల నుంచి బయటకు రావాలని అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టాటా స్టీల్ ఒక కంపెనీ దాన్ని ఆల్మోస్ట్ 2,600 crores పెట్టి దాన్ని బైబ్యాక్ చేసుకున్నట్టు వార్త వచ్చింది. అంటే దాని కంపెనీ దాన్ని ఓలైంది కాబట్టి దీని మూలంగా ఇది షేరు మన ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా గత 2 రోజులు పెరుగుతుంది, ముందు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఆల్మోస్ట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. అండ్ బిఎల్ కూడా మన ప్రతిసారి చెప్తున్నాను, బిఎల్ మంచిగా ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ తీసుకోవచ్చు. నా ఆలోచన ప్రకారం మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. ఇది మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది 1,034. ఇది ఆల్మోస్ట్ మంచి పీఈలో ఉంది, మంచి కొంతగా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతుంది, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్కి ఎన్హెచ్ఎస్ ఇచ్చారు ఈరోజు. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఒక వార్త వచ్చింది. ఇది తన ఒక ఎంఓ పెట్టినట్టు భారత్ లైట్ అండ్ పవర్తో. దీని మూలంగా ఈ షేరు ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి షేర్స్ అంటే దీనికి సంబంధించి మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ మూలంగా మనకు ఈ షేరు నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, దీని యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో మనం చూడాలి. స్ట్రెంత్ ఉన్నప్పుడు షేర్లు కొనాలి. ఏదో తగ్గిందని మనం కొనకూడదు. ఏదో మంచి కంపెనీ కూడా మనం దాన్ని మంచి కంపెనీ తగ్గినా కానీ అది కొనడానికి వీలుందా లేదా చూసే కొంటే అప్పుడు లాభం ఉంటుంది. ఒక మంచి కంపెనీ కొనుక్కుంటే మీరు కనీసం 6 months నుంచి 1 year 1-2 years ఉంటామని ఉద్దేశంతో కొనాలని నా యొక్క ఆలోచన. సో నాకు తెలిసిన అనుభవాన్ని ఇక్కడ మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరు దీన్ని గమనించండి. ఈ విషయాన్ని ఎవరితో గమనిస్తారో వారు తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం స్ట్రిక్ట్గా మనము దీన్ని ఫాలో అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చార్ట్లో చూస్తూ కూడా మీకు చార్ట్ యొక్క తీరుని బట్టి కూడా ఈ క్యాండిల్ ప్రతి ఒక క్యాండిల్ ఒక రోజు సంబంధించింది. ఈ క్యాండిల్ తీరుని బట్టి కూడా మీకు షేర్ ఉంటుంది. దానికి అదనంగా ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ పెట్టాను. ఇవి నేను చాలా లైక్ చేస్తాను. RSI
ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, అంటే షేర్ స్ట్రెంత్ ఉందో లేదో చెప్తుంది. ఎప్పుడైతే 45 కన్నా ఎబో ఉంటుందో స్ట్రెంత్ ఉన్నట్టు, ఒకవేళ ఇది 30 కన్నా బిలో అయితే అది డౌన్ఫాల్కి అయిపోతుంది, అది గుర్తించండి. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్, ఇక్కడ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్ 4 మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అప్పుడు బాగా బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి ఉన్నట్టు, కనీసం అది 100 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి ఉండాలి, అప్పుడే అది బయింగ్ ఇట్లా అవుతుంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ అపోలో టైర్స్ చూస్తాము. ఇక్కడ మీకు ఇక్కడ అపోలో టైర్ అండ్ యూనియన్ బ్యాంకు వాటిలో అత్యుతంగా ఇక్కడ ఇస్తున్నాయి, కొద్దిగా బులిష్గా ఉన్నట్టు. సో ఇక్కడ మనం అపోలో టైర్ని చూద్దాము. అపోలో టైర్ ప్రస్తుతం 480 ఉంది, లోయెస్ట్ 403, ఆల్మోస్ట్ కిందికి వచ్చేసి మన పైకి పోతుంది, అండ్ హైయెస్ట్ 584. ఇక్కడ మన చార్ట్ ప్రకారం చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అయింది. ఇక్కడ అరెస్ట్ అంటే దాని ఉద్దేశం ఇక్కడ నుంచి కిందికి పోక ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి అవుతుంది. బట్ స్ట్రెంత్ చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ 45 ఉండాల్సింది, 40 ఉంది, పెరగడానికి వస్తుంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ వస్తుంది కాబట్టి పెరగడానికి ఛాన్స్ ఉన్నట్టు ఒక ఉద్దేశము ఫండమెంటల్ కంపెనీ. బట్ ఇక్కడ మూవింగ్ ఆల్ కూడా లేదు. ఇక్కడ కనీసం 100 మూవింగ్, అంటే ఇక్కడ 480 ఉంది కాబట్టి 470 క్రాస్ అయితే ఇది అవుతుంది, లేదా 425, 450 ఈ మూవింగ్ ఆల్స్ క్రాస్ కావాలి, అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ ఉన్న వాళ్ళు కూడా లాభం ఉంటుంది, కనీసం 1 year నుంచి 3 years ఉంటాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు మంచి మన టెక్నికల్గా పెరిగింది. మీ చార్ట్ చూస్తే కూడా ఏర్పడుతుంది, ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత పెరుగుతుంది. ప్రస్తుతం 170 ఉంది, లోయెస్ట్ 100 రూపీస్, కింద నుంచి పైకి వస్తుంది, అండ్ హైయెస్ట్ 172. ఇక్కడ మీ టెక్నికల్ చూస్తే బాగుంది, 45 ఉండాల్సింది 55 ఉంది ఆర్ఎస్ఐ, అండ్ గత 3 days నుంచి పెడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ అంటే ఆల్మోస్ట్ 100 మూవింగ్ దాటింది. ఇది ఎప్పుడైతే 180, ఇప్పుడు 170 ఉంది, 118 క్రాస్ అవుతే మీకు 125 వరకు పోయే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించండి. వేదాంతో డీమర్జర్ ఉంది కాబట్టి ఇది ముందు పెరిగా వస్తుంది. ఇది గత 3-4 నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 433 ఉంది, లోయెస్ట్ 250, హైయెస్ట్ 420, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయిందని చెప్పుకోవచ్చు కొద్దిగా. అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగానే పెరుగుతుంది, 4950 ఉంది, అండ్ కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ క్రాస్ కాలే, ఎప్పుడైతే 447 క్రాస్ అవుతుందో అప్పుడు హై మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ ఈ లెవెల్ కూడా తీసుకోవచ్చు, అది గుర్తించండి. అండ్ నెక్స్ట్ NG1, ఇది కూడా గవర్నమెంట్కి సంబంధించింది, ప్రస్తుతం 94 రూపీస్ ఉంది, లోయెస్ట్ 86 కింద నుంచి పెరుగుతుంది, హైయెస్ట్ 160. బట్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయింది, 48 ఉంది, ఆర్ఎస్ఐ 45 ఉండాల్సింది కానీ ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు, అండ్ కంటిన్యూ 3 days పెడుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ 20 days మూవింగ్ క్రాస్ ఉంది, ఇక్కడ 50, 100, 200 ఉంది. ఎప్పుడైతే 106 క్రాస్ అవుతుందో ఏదో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఐజిఎల్ కూడా ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 204 ఉంది, లోయెస్ట్ 153, హైయెస్ట్ 285. టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఐ 57 ఉంది, అండ్ కంటిన్యూగా మీ చార్ట్ చూసి కూడా కంటిన్యూగా 4 days పెడుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 100, 200, అంటే ఎప్పుడైతే 207, 217 క్రాస్ అవుతే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ పిరమల్ ఫార్మల్ అంటే ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా కింద నుంచి తగ్గి పెరుగుతుంది, గుర్తించండి. ప్రస్తుతం 219 ఉంది, లోయెస్ట్ 114, హైయెస్ట్ 307. బట్ టెక్నికల్గా బాగుంది, ఆల్మోస్ట్ 49 ఉంది, కంటిన్యూగా 3 తగ్గిన తర్వాత 3-4 days నుంచి పెడుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ మూవింగ్ టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసింది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 219 ఉంది, ఎప్పుడైతే 230 క్రాస్ అవుతుందో ఇందులో మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించాలి. సో లొమాస్టర్ టెక్స్ మన బిజినెస్ వాళ్ళు బ్రోకర్ కాల్ కిందకి ఇచ్చారు. దీనికి కారణం ఎందుకంటే ఇది బులిష్గా ఉంది. ఇది ప్రస్తుతం 557, లోయెస్ట్ ఆల్మోస్ట్ 400, హైయెస్ట్ 685. టెక్నికల్గా బాగుంది, 51 ఉంది ఆర్ఎస్ఐ, అండ్ నిన్ననే మూవింగ్ హౌస్ క్రాస్ అయింది. ఎప్పుడైతే ఇప్పుడు 557 ఉంది, ఈ 559 క్రాస్ అయింది, ఇంకో 2 రూపీస్ క్రాస్ అయిన తర్వాత ఇంత మూమెంట్ ఉంది, అందుకే ఇది బులిష్గా బిజినెస్ లైన్ వాళ్ళని ఇచ్చిన గుర్తించండి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ ప్రస్తుతం 2420 ఉంది, లోయెస్ట్ 1873, హైయెస్ట్ 2960. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు, 47 ఉంది, అండ్ ఇక్కడ 2 days కంటిన్యూగా తగ్గిన తర్వాత 2 days నుంచి పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 38-40 రూపీస్ పెరిగింది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇక్కడ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 2460 క్రాస్ అవుతుందో ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. దివ్యాన్ ఇంటర్నేషనల్, ఇది కూడా కన్జ్యూమర్ బేస్ స్టాక్, ప్రస్తుతం 180 ఉంది, లోస్ 142, హైయెస్ట్ 220. కింద నుంచి పెరిగింది, ఆల్మోస్ట్ మీ చార్ట్స్ కూడా కంటిన్యూగా 10 days తగ్గిన తర్వాత 4 days నుంచి పెరుగుతుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అయింది, 56 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా నిన్న క్రాస్ అయింది, 175
కన్నా సో ఇది ఈరోజు పెరగడానికి ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి. మార్కెట్ మళ్ళీ కండిషన్ బట్టి, సబ్జెక్టు మార్కెట్ కండిషన్ బట్టి. నెక్స్ట్ టాటా స్టీల్ చాలా రోజులు మనం చెప్తాం. టాటా స్టీల్ కూడా ఫండమెంటల్గా పెరుగుతుంది. 138 ఉంది, లోయెస్ట్ 122, హైయెస్ట్ 184. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. RSI 57 ఉంది. ఈ కంటిన్యూ చూస్తే కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 100 to 200 క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే 140 అండ్ 145 క్రాస్ అవుతుందో ఇంకా ముందు పోయే అవకాశం ఉంటుంది. బట్ టెక్నికల్గా ఫండమెంటల్గా సౌండ్గా ఉంది ఈ షేర్ అయితే. అండ్ భారత్ ఎలక్ట్రానిక్ BEL 260 ఉంది. ఇది కంటిన్యూ పెరుగుతుంది. మనం చాలాసార్లు చెప్తున్నాము. ఇది ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం లోయెస్ట్ 180, హైయెస్ట్ 340. ఇది ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ RSI 45 వచ్చేసింది. కంటిన్యూ 2 రోజులు పెరిగింది. బట్ మూవింగ్ ఆల్సో క్రాస్ కాలే ఇక్కడ. ఎప్పుడైతే 271 అండ్ 280 క్రాస్ అయితే పైకి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ కోసం ఇప్పుడు ఈ షేర్ను తీసుకోవడానికి బాగుంటుందని నా ఆలోచన. మీరు కూడా మీ యొక్క రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోండి. నెక్స్ట్ NHFC 80 రూపీస్ ఉంది. 71 లోయెస్ట్ అండ్ 118. ఇవి కూడా కింద నుంచి ఆల్మోస్ట్ అన్ని కింద నుంచి పెరుగుతున్నాయి. ఇది కూడా 2 రోజు 3 రోజు పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ 2 రోజులు కన్సాలిడేషన్ పెరుగుతుంది. RSI కూడా ఇంప్రూవ్ అయింది. 57, 58 ఉంది. అండ్ ఇక్కడ 2 డేస్ మన 2 మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. 100 డేస్ అండ్ 200. ఎప్పుడైతే 81, 83 క్రాస్ అవుతుందో ఇలా 100కు పోయడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ NTPC గ్రీన్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ కంటిన్యూ తగ్గిన తర్వాత 2 రోజుల నుంచి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. అంటే కంటిన్యూ తగ్గిన తర్వాత కిందకి పోకుండా కన్సాలిడేషన్ అవుతుంది కనిపిస్తుంది. ఫండమెంటల్ కంపెనీ 106 లో మన ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లోయెస్ట్ 103, హైయెస్ట్ 155. అండ్ ఇక్కడ టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గింది. మన December 10th నుంచి తగ్గుతూ వచ్చింది. ఒక 2 డేస్ నుంచి పెరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి NTPC గ్రూప్కి సంబంధించింది. NTPC గ్రీన్ కాబట్టి లాంగ్ రన్ ఉంటారో కనీసం 6 months నుంచి 1 year ఉన్న వాళ్ళే ఇందులో పెట్టుబడి నేర్చుకోవాలి. పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్ వీక్ 36 ఉంది, 45 కావాలి. అండ్ ఇక్కడ కొత్త కంపెనీ కాబట్టి మూవింగ్ క్రాస్ కావాలి. ఇక్కడ 120 క్రాస్ అయిన తర్వాత ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ PNB పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం 96 ఉంది. 90 లోయెస్ట్ నుంచి కిందకు వస్తుంది. కింద నుంచి పైకి పోతుంది. హైయెస్ట్ 143. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. 46 ఉంది. అండ్ ఇక్కడ 3 డేస్ నుంచి 2 డేస్ కన్సల్టేషన్ తర్వాత 2 డేస్ పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే 102, 104 క్రాస్ అవుతుందో అందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ప్రతి షేర్ను కూడా మనం టెక్నికల్గా అనాలిసిస్ చేసుకుంటూ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.